ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బ్రేకింగ్ న్యూస్. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ఇలా జరిగిన మంత్రిమండలి సమావేశంలో సిబిఐ పర్యవేక్షణలోని సిట్ సమర్పించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే సిట్ నివేదిక కేవలం క్షేత్రస్థాయి అధికారులకే పరిమితమైందని, దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ను వెలికి తీయలేకపోయిందని కేబినెట్ అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిట్ నివేదికలోని లోపాలను సరిదిద్ది లోతైన విచారణ జరిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గత బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలో టెండర్ నిబంధనలో చేసిన మార్పులు, ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు డైరీల వ్యవహారంపై ఈ ఐఏఎస్ కమిటీ దృష్టి పెట్టనుంది. నాటి ఈవో అనిల్ కుమార్ సింఘల్ అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేయలేదన్న అంశంపై కూడా విచారణ జరగనుంది. బాధ్యులైన వారిని నేరస్తులుగానే పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఏదైతే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా అటు కల్తీ నెయ్యి వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి. అయితే మరొకసారి దీనిపై లోతుగా విచారణ జరగాలంటూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణ ఎప్పుడు ప్రారంభించనుంది? ఎవరెవరు సభ్యులు దీనిలో ఉండనున్నారు? అప్డేట్స్ ఏంటి? విచారణ కమిటీ అయితే ఏర్పాటుకి రంగం అయితే సిద్ధమవుతుంది. అయితే దానికంటే ముందు ఆల్రెడీ నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్టు ఛార్జ్షీట్ వేసిన నేపథ్యంలో ఛార్జ్షీట్ ని కోర్టు ఆమోదించిన తర్వాత విచారణ కమిటీ అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్తో కూడా నిన్న ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ అయ్యి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో నిన్న కేబినెట్ అయితే విచారణ కమిటీ వేయడానికి నిర్ణయం తీసుకుంది. సిట్టు ఇచ్చినటువంటి నివేదిక కొంత అంత సంతృప్తికరంగా లేదు, కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదంటూ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దానిలో భాగంగానే ఈ కేసులో కల్తీ నెయ్యి స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది పేర్లు రావాల్సి ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసి వాళ్ళను కూడా ఈ కేసులో ఇంప్లీట్ చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దానికోసం విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సిట్టు ప్రతిపాదించినటువంటి కొంతమంది పేర్లు కానీ వీళ్ళతో పాటు వైవి సుబ్బారెడ్డితో పాటు ఇంకా చాలా మంది ఇంకా దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. వాళ్ళని సిట్టు పూర్తి స్థాయిలో వెలికి తీయలేదనే అభిప్రాయాన్ని నిన్న కేబినెట్ వ్యక్తం చేసింది. కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా మిగతా టీటీడీలో ఉన్నటువంటి ఈ స్కామ్ లో భాగస్వామ్యమైన వాళ్ళ పేర్లు బయట తీసాం, వాళ్ళని కూడా నేరస్తులుగా పరిగణించే అవకాశం కనబడుతుంది. అయితే సిట్టు ఇప్పటికే నివేదిక దాదాపు 14 పేజీలకు ఉన్నటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాంట్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదేవిధంగా ఇప్పటి ఈవో ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీతో పాటు వైవి సుబ్బారెడ్డి పాత్రలు కూడా ప్రస్తావించింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి సిఫార్సు చేసింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సంబంధించిన విషయంలో ఇంకా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి ఆయన కలుసున్న మొత్తం కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది. ఈవో గానీ లేకపోతే అధికారులు కూడా మొత్తం ఆయన మ్యానిపులేట్ చేశారని కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. వాటితో పాటు డైరీలకు సంబంధించినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి కానీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఈ స్కామ్ లో భాగస్వామి అవడం, టెండర్ల నిబంధనలు సడలింపు చేయడం, తర్వాత 2022లో ఈ కల్తీ జరుగుతుందని తెలిసి కూడా శాంపిల్స్ పంపించిన ఆ రిపోర్ట్ వచ్చిన వాటిని దాచిపెట్టిన అంశంలో కూడా అప్పటి ఈవో అదే విధంగా చైర్మన్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు కొనుగోలుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గత మాజీ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి బొమ్మల కర్రాగిరెడ్డి, వీళ్ళు కూడా చాలా కీలక భూమిక పోషించారు. వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా సిట్టు ప్రస్తావించకపోవడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ప్రత్యేక విచారణ కమిటీ వేయడానికి ఒక కారణంగా చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. కొనుగోలు కమిటీ ఆమోదంతోనే ఈ మొత్తం కల్తీ జరిగింది. చైర్మన్, కొనుగోలు కమిటీ సభ్యులు ఉన్నటువంటి ఈ ముగ్గురు చాలా కీలక పాత్రదారులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ అంశాలను ఎక్కడ కూడా సిట్టు పెద్దగా ప్రొజెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి విచారణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక 10-15 రోజులు అంటే షార్ట్ పీరియడ్ లోనే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనబడుతుంది.
మరోవైపు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇంప్లీడ్ అవడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అంశాలపైన నిన్న కేబినెట్ కు వచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ చర్చించారు. న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఇంప్లీడ్ అయితే ఎలా ఉంటుంది, ఈ కేసుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు టీటీడీ వాదనలు కూడా ఏ విధంగా వివరిస్తే బాగుంటుంది అనే అంశాన్ని కూడా నిన్న చర్చించారు. పూర్తి స్థాయిలో విచారణ కమిటీ వేసిన తర్వాత వాస్తవాన్ని వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులుగానే పరిగణిస్తాము, ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు కూడా నేరస్తులుగానే చూపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్న మంత్రి అయ్యావుల కేశవ్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కల్తీ నెయ్యి స్కామ్ అనేది మొత్తం తిరుమల దేవస్థానాన్ని ప్రతిష్ట దిగజార్చేలా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సందర్భాలుగా ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా విచారణ కమిటీ అయితే ఏర్పాటు చేయబోతుంది. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.